టీవీకే అధినేత విజయ్ ప్రకటించిన మేనిఫెస్టో ఓటర్లను ఎంతగానో ఆకట్టుకుంది. పెళ్లి కానుక కింద వధువుకు 8 గ్రాముల బంగారం పట్టుచీర అందిస్తామన్నారు విజయ్. అలాగే మహిళలకు నెలకు 2500 ఇస్తామన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఇక తెలుగు రాష్ట్రాల మేనిఫెస్టోలను తమిళనాడులోనూ మక్కీ దింపేశాయి. మహిళలకు ఆర్థిక చేయూత, పెళ్లి కానుక, మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలను ప్రకటించారు. టీవీకే అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు మినహా 60 సంవత్సరాల వయసు వరకు మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం, ఆడపిల్లల పెళ్లి కోసం 8 గ్రాముల బంగారం పట్టుచీర ఇస్తామన్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల తరహాలోనే అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల మేనిఫెస్టోలను తమిళనాడులోనూ మక్కీ దింపేశాయి. మహిళలకు ఆర్థిక చేయూత, పెళ్లి కానుక, మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలను ప్రకటించారు. టీవీకే అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు మినహా 60 సంవత్సరాల వయసు వరకు మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం, ఆడపిల్లల పెళ్లి కోసం 8 గ్రాముల బంగారం పట్టుచీర ఇస్తామన్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల తరహాలోనే అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. ఇక ఓవరాల్ గా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, టోటల్ గా తమిళనాడులో అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. టీవీకే అధినేత ఒక సొంత ఎజెండాతో వచ్చి ఇప్పుడు అంటే సీఎం కాబోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో మ్యాజిక్ ఫేర్ కి ఇంకా దగ్గరగా ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇటు తమిళనాడులో టీవీకే 112 స్థానాల్లో ఆధిక్యంగా ఉన్నట్టు టోటల్ గా ఓవరాల్ గా ఎలా చూడాలి? విజయ్కి ఏ అవకాశాలు ఇక్కడ కలిసొచ్చాయి అనుకోవచ్చు? చూడాలి శాలిని. మరి ఎందుకంటే హంగు దిశగా తమిళనాడు కనిపిస్తుంది. స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో తమిళనాడులో హంగు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే పార్టీ పెట్టినటువంటి రెండేళ్లలోనే టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా ఆయన వెలిగిపోయారు. ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేదు టీవీకే పార్టీ ఇన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పేసి. సో ఆయన
దాదాపుగా 100కి పైగా స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా ఆయన వాళ్ళ అభ్యర్థులు టీవీకే పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. విజయ్ పోటీ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన స్పష్టమైన మెజారిటీతో ముందుకెళ్తున్నారు. తిరుచి ఈస్ట్లో ఆయన విజయ్ స్పష్టమైన మెజారిటీతో వెళ్తున్నారు. సో తిరుచి ఈస్ట్లో అత్యధికంగా క్రిస్టియన్స్ ఉంటారు. సో క్రిస్టియన్స్ ఎక్కువగా విజయ్కే పట్టం కట్టారు. అదేవిధంగా పెరంబూర్లో కూడా విజయ్ పోటీ చేస్తున్నారు. తమిళనాడులో మొత్తం 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఒకటి తిరుచి ఈస్ట్, అదేవిధంగా పెరంబూర్. ఈ 2 నియోజకవర్గాల్లో విజయం దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా విజయ్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం అయితే ఉంది. ఆయనతో పాటు ఆయన అభ్యర్థులందరూ కూడా దాదాపుగా 100కి పైగా స్థానాల్లో గెలిచే అవకాశం అయితే తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే మ్యాజిక్ ఫిగర్కి చేరువలో ఏ పార్టీ లేకపోవడంతో తమిళనాడులో హంగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ హంగ్ వస్తే మాత్రం తమిళనాడులో హంగ్ వస్తే మాత్రం టీవీకే అదేవిధంగా ఏఐడిఎంకే పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటున్నట్టుగా కూడా మనకైతే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో మరి కాసేపట్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి విజయ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే విజయ్ ఇంటికి పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున 2-3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా టీవీకే రాష్ట్ర పార్టీ కార్యాలయానికి కూడా భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున టీవీకే అభిమానులందరూ కూడా విజయ్ ఇంటికి చేరుకుంటున్నారు. టీవీకే పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. సో ఏదేమైనా సరే సంచలనం అని చెప్పొచ్చు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను ఇది సంచలనం అని చెప్పొచ్చు. పార్టీ పెట్టిన 2 ఏళ్లకే దాదాపుగా 100కి పైగా స్థానాల్లో విజయం దిశగా టీవీకే పార్టీ అడుగులు వేస్తుంది. విజిల్ ఒక సామాన్యుడి గొంతు అని చెప్పేసి కూడా ఆయన చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. దాంతోపాటు ఆయన ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా మహిళలను ఆకట్టుకున్నాయి, నిరుద్యోగులను ఆకట్టుకున్నాయి, యువతను కూడా ఎక్కువగా ఆకట్టుకున్నాయి. యాక్చువల్గా విజయ్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ తమిళనాడు రాష్ట్రంలో. ఎందుకంటే యువత మొత్తం విజయ్ని ఒక దళపతిగా చూస్తూ ఉంటారు. కాబట్టి యువతని ఎక్కువగా ఆకర్షించారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి హామీలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడంతో ఉద్యోగస్తులు, మహిళలు, అదేవిధంగా నిరుద్యోగులు, యువత వీళ్ళందరూ కూడా దాదాపుగా విజయ్కే జై కొట్టారు. విజిల్ గుర్తుకే ఓటేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అందుకు దాదాపుగా 100కి పైగా స్థానాల్లో టీవీకే పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తుంది. ఇక వెస్ట్ బెంగాల్ చూద్దాం. వెస్ట్ బెంగాల్లో కూడా మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పటి నుంచో బీజేపీ ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో అడుగు పెట్టాలని చెప్పేసి కూడా భావించింది. సో అది ఇప్పుడు సాధ్యమైనట్టుగా కూడా అర్థమవుతుంది. సో స్పష్టమైన మెజారిటీ దిశగా బెంగాల్లో బీజేపీ వెళ్తూ ఉంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి వెళ్ళింది. దాదాపుగా 150కి పైగా స్థానాల్లో బీజేపీ లీడ్ కనబరుస్తూ ఉంది. ఇప్పటికే భవానీపూర్లో మమతా బెనర్జీ సంవత్సరాలుగా ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ సీఎం గా ఉన్నారు అక్కడ. బట్ అలాంటిది ఇప్పుడు బెంగాల్ ప్రజలు మార్పు ఎందుకు కోరుకుంటున్నారు అనుకోవచ్చు? అంటే బీజేపీకే పట్టం కట్టడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఎందుకంటే చాలామంది బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్నారు. సో వారిని అడ్డుకునే ప్రయత్నం తృణమూల్ కాంగ్రెస్ చేయడం లేదని, అదేవిధంగా లవ్ జిహాద్ లాంటి అంశాలు ఇవన్నీ కూడా ఆ మధ్యకాలంలో చూసాం. ఒక డాక్టర్ పైన జరిగినటువంటి అది రేపుకు సంబంధించిన అంశం కానీ ఇవన్నీ కూడా ఒక్కసారిగా వెస్ట్ బెంగాల్ని కుదిపేశాయి. సో ఈ అంశాలన్నీ కూడా ఒక్కసారిగా బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారు. కాబట్టి అందుకు బీజేపీకి పట్టం కడుతున్నారు. బీజేపీ చాలా స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా అడుగులు వేస్తుంది. కాబట్టి ఇప్పటికే భవానీపూర్లో అదేవిధంగా నందిగ్రామ్లో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి, అంటే ఇంకా అధికారికంగా ఫైనల్ కానప్పటికీ కూడా ఈ 2 నియోజకవర్గాల్లో సువేంద్ర అధికారి పోటీ చేస్తున్నారు. 2 నియోజకవర్గాలు కూడా స్పష్టమైనటువంటి మెజార్టీతో ముందుకెళ్తున్నారు. నందిగ్రామ్లో ఆయన స్పష్టమైన మెజార్టీ దిశగా గెలవబోతున్నారు. అదేవిధంగా భవానీపూర్లోనే తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటగా ఉంటుంది. భవానీపూర్ నుంచే మమతా బెనర్జీ పోటీ చేస్తుంది. ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభమైన నుంచి చూస్తే ఒక్కసారి ముందంజలో మమతా బెనర్జీ ఉంటుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరొకసారి వెనకంజలోకి వస్తుంది. సో ఇట్లా కొంత ఉత్కంఠంగా ఫలితాలు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో మాత్రం బీజేపీ చాలా స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా అడుగులు వేస్తుంది. సో ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ ఈసారి బీజేపీ కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పుదుచ్చేరికి వెళ్దాం. పుదుచ్చేరిలో కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎన్డీఏ మరోసారి గెలవబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థి రంగస్వామి విజయం సాధించారు. సో ఎన్డీఏ కూటమి చాలా స్పష్టమైన మెజార్టీతో ముందుకెళ్తుంది. పుదుచ్చేరి, అదేవిధంగా అస్సాం, వెస్ట్ బెంగాల్లో బీజేపీ హవా కొనసాగుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతుంది. బీజేపీ స్పష్టమైన మెజార్టీ దిశగా అడుగులు వేస్తుంది. సో 3 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఒకసారి చూసుకుంటే మాత్రం వెస్ట్ బెంగాల్, అదేవిధంగా అస్సాం, ఈ పుదుచ్చేరిలో బీజేపీ కొనసాగుతుంది. అదేవిధంగా కేరళ ఒకసారి చూద్దాం. కేరళ చూస్తే కేరళలో కూడా ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్నప్పటికీ మార్పు కోరుకున్నారు.
యూడీఎఫ్కి జై కొట్టారు కేరళం ప్రజలు. సో అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున ఎదుర్కొన్నారు. పెద్ద ఎత్తున ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఎదుర్కొన్నారు, వాళ్ళ కుటుంబం ఎదుర్కొంది. అదేవిధంగా గోల్డ్ స్కామ్కి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు కూడా పినరయ్ విజయన్ కుటుంబ సభ్యులు ఎదుర్కొన్నారు. శబరిమల అంశం కూడా ఎల్డీఎఫ్ ఓటమికి కారణమైంది. సో ఇట్లా చూసుకుంటే యూడీఎఫ్కు కేరళ ప్రజలు పట్టం కట్టారు. సో ఇప్పుడు మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో దాదాపుగా 100కు పైగా స్థానాల్లో లీడ్ కనబరుస్తూ ఉంది. సో 50 నుంచి 55 స్థానాలకే ఎల్డీఎఫ్ పరిమితమయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో చూస్తే దాదాపుగా 99 స్థానాల్లో విజయం సాధించినటువంటి ఎల్డీఎఫ్ ఈసారి 50 స్థానాలతో సరిపెట్టుకుంది. 100కు పైగా స్థానాల్లో యూడీఎఫ్ విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కేరళలో ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అనేక రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వెస్ట్ బెంగాల్లో దాదాపుగా సువేంద్ర అధికారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా పుదుచ్చేరిలో రంగస్వామి ముఖ్యమంత్రి అవుతారని మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అస్సాంలో దాదాపుగా బీజేపీ స్పష్టమైన మెజార్టీ దిశగా అడుగులు వేస్తుంది. హేమంత్ బిశ్వ శర్మ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఉంటున్నాయి. కానీ కేరళకు వచ్చేసరికి ఎవరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి అని కూడా అంటున్నారు. ముగ్గురు ప్రధానంగా పోటీలో కనిపిస్తున్నారు. రమేష్ చెన్నుతుల, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని చెప్పేసి కూడా అంటున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీశన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఉంటారు. సో ఏదేమైనా సైదులో కేరళకు సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ కు సంబంధించిన అందరూ కూడా కేరళకి వెళ్ళి ప్రచారం చేశారు. అది ఎంతవరకు కలిసి వచ్చింది అనుకోవచ్చు అక్కడ? కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్రనేతలందరూ కూడా కేరళలో విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు, మంత్రులు నిర్వహించారు. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేశాము. సో ఇక్కడ కూడా దాదాపుగా 6 గ్యారెంటీలు అంటే అందులో 5 గ్యారెంటీలకు ఒక నమ్మకం పెట్టుకోండి, కేరళ ప్రజలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అది దాదాపుగా వర్కౌట్ అయినట్టుగా కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాము, కేరళ రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో సహా తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి వీళ్ళందరూ కూడా కేరళలోనే ఉండి మకామేశారు. దాదాపుగా 20 రోజులకు పైగా ప్రచారం నిర్వహించారు. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పాలన ఉందో కేరళ రాష్ట్రంలో కూడా అదే పాలన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 6 గ్యారెంటీలు 420 హామీలు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తున్నామో కేరళలో కూడా ఆ విధంగా అమలు చేస్తామనేసరికి ఖచ్చితంగా కేరళ ప్రజలు కూడా అంటే అత్యంత అక్షరాస్యత కలిగినటువంటి కేరళ రాష్ట్రం కూడా కేరళ ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకున్నారు. యూడీఎఫ్కి దాదాపుగా చేకొట్టారు. సో దాదాపుగా స్పష్టమైన మెజార్టీ దిశగా కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది. సో ఇక తమిళనాడు చూస్తే మన తెలంగాణలో ఏవైతే ఉచిత హామీ పథకాలు ఉన్నాయో అవే సేమ్ టు సేమ్ విజయ్ కూడా కొన్ని అందులో పెట్టారు మేనిఫెస్టోలో. సో అవి విజయ్కి ఎంతవరకు కలిసి వచ్చాయి? అలాగే కాంగ్రెస్ నేతలు కూడా విజయ్ని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో పొత్తు పెట్టే అవకాశం ఎంతవరకు ఉంది అక్కడ? దాదాపుగా మహిళలందరూ కూడా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏ రాష్ట్రంలో అయితే మహిళలకు హామీలు ఇస్తున్నారో ఉచిత హామీలు మహిళలందరూ కూడా ఆ పార్టీకే జై కొడుతున్నారు. సో ఇది స్పష్టంగా అర్థమవుతుంది. కేరళలో కూడా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల మేరకు కేరళ మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. ఇప్పుడు టీవీకే జై కూడా మహిళలకు అనేక హామీలు ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం కానీ, మహిళలకు ఇస్తున్నటువంటి దాదాపుగా 2,500 రూపాయలు ప్రతి నెల కానీ. సో ఇలాంటి హామీలు ఉచిత హామీలకు ప్రజలు మహిళలు ఎక్కువగా జై కొడుతూ వస్తున్నారు, వారికే ఓటు చేస్తున్నారు. సో తమిళనాడులో కూడా అదే కనిపిస్తుంది. టీవీకే పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి విజయ్ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ప్రజలు అక్కడ ఉన్నటువంటి యువత, నిరుద్యోగులు, మహిళలందరూ కూడా జై కొట్టారు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా విజయ్కి వర్కౌట్ అయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడులో మార్పు కోరుకున్నారు, అదేవిధంగా కేరళలో మార్పు కోరుకున్నారు, వెస్ట్ బెంగాల్లో మార్పు కోరుకున్నారు. సో అందువల్ల చూస్తే మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒకసారి చూస్తే మాత్రం వెస్ట్ బెంగాల్లో దాదాపుగా బీజేపీ విజయం దిశగా అడుగులు వేస్తుంది. అక్కడ ఎన్నడూ లేని దాదాపుగా 60 నుంచి 70% మంది మైనార్టీలు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా బీజేపీ అక్కడ ఖచ్చితంగా ఒక మార్కు దిశగా అడుగులు వేసింది. సో స్పష్టమైన మెజార్టీగా వెళ్తుంది. సో బీజేపీ అధికారం దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి సో అధికారం చేపట్టబోతుంది అక్కడ. సో అస్సాంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అస్సాం, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ హవా కొనసాగింది. తమిళనాడులో మార్పు కోరుకున్నారు. టీవీకేకి దాదాపుగా అంటే మ్యాజిక్ ఫిగర్కి చేరువలో లేనప్పటికి కూడా హంగు దిశగా అడుగులేస్తున్నప్పటికి కూడా సో దాదాపుగా టీవీకే పార్టీకే
వేరే పార్టీలు ఏఐడిఎంకే కానీ లేకపోతే కొన్ని ఇతర పార్టీలు కూడా మద్దతు ఇచ్చి టీవీకే అధ్యక్షుడు విజయ్ని ముఖ్యమంత్రి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో పెద్ద షాక్ అని చెప్పవచ్చు డిఎంకేకి, ఎందుకంటే సర్వేలన్నీ కూడా డిఎంకే స్పష్టమైన మెజారిటీ దాదాపుగా 150 స్థానాల్లో విజయం సాధించబోతుందని చెప్పినప్పటికీ కూడా ఒక్కసారిగా సర్వేలన్నీ కూడా ప్రతికూల ఫలితాలు కనిపించాయి. కాబట్టి సో ఇప్పుడు టీవీకే తన మెజారిటీ దిశగా అడుగులు వేస్తుంది. తమిళనాడులో మార్పు కోరుకున్నారు, కేరళలో మార్పు కోరుకున్నారు, వెస్ట్ బెంగాల్లో మార్పు కోరుకున్నారు. ఓవరాల్గా చూసే శాలిని 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఇవి. వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టబోతుంది, అస్సాంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుంది, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుంది. ఇక తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడుకి ఎవరైతే మద్దతు ఇస్తారో ఆయన అధికారం చేపట్టబోతున్నారు. కేరళలో మాత్రం యూడీఎఫ్ అధికారం చేపట్టబోతుంది. శాలిని.